ఫస్ట్ పాప పాప ఎల్కేజీ నుంచి కూడా ఇక్కడే, ఇప్పుడు 4th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు బాబు ఎల్కేజీ. సో మా చిల్డ్రన్ ఇద్దరు కూడా ఇక్కడే. నేను చెప్పేది ఒకటే అండి, ఎవరి పేరెంట్ వాళ్ళు పర్సనల్ గా తీసుకొని మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది చెప్పండి. నేనైతే వెరీ 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 హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ఆల్ యువర్ స్టాఫ్ అండి. అంటే నేను ఏం చెప్తానంటే ఆ టీచర్స్ బాగా చెప్తున్నారండి, వర్కర్స్ ఇలా, అది కాదు, ఓవరాల్ ఎవ్రీథింగ్ ఎవ్రీ కేర్ ఈజ్ సూపర్ అండి. ఎందుకంటే ఏ సెకండ్ ఏది అవసరమైనా క్లాస్ టీచర్ ఒక మేడం ఫోన్ చేసినా రిప్లై ఇస్తున్నారు, వెంటనే దాన్ని క్లియర్ చేస్తున్నారు. ఒక ఆయమ్మకి ఏదైనా చెప్తే పిల్లలకు తినిపించడం ఏంటి చేస్తున్నారు. ఇవన్నీ కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్. నేను ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేసి నిజం, ఇవన్నీ నిజం. పాపలు ఇక్కడే జాయిన్ చేశాను, ఇన్ని రకాల స్కూల్స్ వచ్చాయి, ఇన్ని స్కూల్స్ వచ్చినా చాలా కాల్స్ అందరికీ తెలిసిందే, అన్ని స్కూల్స్ నుంచి అందరికీ కాల్స్ వస్తాయి. కానీ మేము చెప్పేది ఒకటే, మేము సాటిస్ఫైడ్. మీ పిల్లల వరకు మీరు చూసుకోండి, ఎవరి గురించి మీకు అనవసరం. మీ పిల్లల వరకు మీరు చూసుకోండి. మా పాప హ్యాపీగా ఉందా లేదా స్కూల్లో, మన పాప వరకు మన బాబు వరకు వాళ్ళు బాగా చూసుకుంటున్నారా లేదా, మన పిల్లల వరకు మనం చూసుకున్నాం అనుకోండి, పక్క వాళ్ళు తర్వాత చెప్పుకోవచ్చు, ముందు మనం చూసుకోవాలి కదా. నేను చెప్పేది అయితే ఒక ఆయం అవనియండి, ఒక క్లాస్ టీచర్ అవనియండి, ఒక ఇన్ఛార్జ్ అవనియండి, మీ ప్రిన్సిపల్ మేడంతో సహా నాకు ఏ డౌట్ ఉన్నా కాల్ చేస్తాను. ఏ టైంలోనే క్లాస్ టీచర్స్ కానీ సబ్జెక్ట్ టీచర్స్ కానీ ఎవరికి కాల్ చేసినా ప్రతి ఒక్కరు కూడా వెంటనే రిప్లై ఇస్తున్నారు, ఏ ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక మంచి ఏమనాలంటే రెస్పాన్స్ మీ దగ్గర నుంచి మాకు కావాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. It's from bottom of our heart, from Bhashyam overall, we thank you like your parents. The genuinity we need. So positives e kaadu, negatives kuda cheppandi. So we correct it. Give us a chance. Everybody are not perfect. All fingers are not correct. Somewhere it will be happen. You please suggest us. We are there to correct it. Ultimately mana pillalu mana ishtam ante. Thank you so much. మా పెద్ద అబ్బాయి నుంచి యూకేజీ అండ్ ఎల్కేజీ జాయిన్ చేసాం కదా, తర్వాత నుంచి మేము నారాయణ జాయిన్ చేసాం. నారాయణ తర్వాత మా చిన్నోళ్ళు అక్కడ జాయిన్ చేయడం చాలా ప్రెజర్ చేస్తారు, కానీ మేము చిన్నోళ్ళని ఇక్కడ జాయిన్ చేస్తాం. అక్కడ కంపారిజన్ చేసుకుంటే చాలా చాలా బెస్ట్. ఎందుకంటే నేను ఫుల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మేడం ఇక్కడ ఇద్దరిని ఇక్కడ జాయిన్ చేస్తారు కాబట్టి మేడం ఫుల్ ఎక్స్పీరియన్స్తో చెప్తాను. నేను కంపారిజన్ చేసి చెప్తాను, ఎందుకంటే ఇక్కడ రెస్పాండ్ ఎలా ఉంటుంది అనేది, అక్కడ రెస్పాండ్ ఎలా ఉంటుంది అనేది మాకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే అందుకే ఇంకో స్కూల్ గురించి మనం చెప్పాలంటే మనం అక్కడ జాయిన్ చేసి ఉండాలి కాబట్టి నేను ఇద్దరిని జాయిన్ చేస్తాను. అక్కడ 3rd క్లాస్ మా ఊడు ఇప్పుడు చదువుతున్నాడు, ఇక్కడ ఇప్పుడు యూకేజీ ఇక్కడ జాయిన్ చేస్తాను. ఫస్ట్ 2 years ఇక్కడ జాయిన్ చేసి చూసాం కాబట్టి మాకు ఇక్కడికి తెలిసింది కాబట్టి జాయిన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి అందరికీ. నేను హరిణ్యాస్ మదర్. అండ్ నేను హరిణ్య గురించి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. తను అసలు అందరితో మింగిల్ అవుతుందా లేదా, తింటుందా లేదా అనే ఫస్ట్ నుంచి ఆడవుతూనే ఉండేదాన్ని. బట్ వితిన్ 1 week తను చాలా కవర్ అయిపోయింది. ఐ డింట్ ఎక్స్పెక్ట్ హరిణ్య అనే నేను అనుకోలేదు అసలు. తింటుందా లేదా అని ఫస్ట్ డే కాల్ చేశానంటే తంటి మేడంకి. నెక్స్ట్ డే నుండి నాకు అసలు తను తింటుందా లేదా అనే భయం కూడా లేదు ఇంట్లో. అండ్ మిగతా పిల్లలతో కూడా కలుస్తుందా లేదా అనే డౌట్తోనే ఉండేదాన్ని. అండ్ తన ఇంటికి వచ్చి అందరి పిల్లల పేర్లు చెప్తుంది, తను తిను చైతన్య అంటుంది, ఏమో చెప్తుంది. అండ్ ఆ పిల్లల నేమ్స్ కూడా నాకు రోజు గుర్తుంటున్నాయి. ఇక్కడికి వచ్చాక కలవలేదా పిల్లల్ని కలుస్తాను. బట్ అండ్ లెసన్స్ కూడా తను ఎవ్రీథింగ్ చెప్తుంది క్లాస్లో, ఐ మీన్ ఇంటి దగ్గర క్లాస్ ఏం జరిగింది అన్నీ చెప్తూనే ఉంటుంది. నేను ఒకసారి ఆపే అంటూ ఉంటున్నాను. బట్ అదైతే మార్చుకోవాలని అర్థమైంది. షీఈస్ వెరీ టాకిటివ్ అండి. బట్ స్కూల్లో ఇంతలా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. షీఈస్ కవరింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వి జాయిన్ హియర్ ఇన్ భాష్యం స్కూల్. వెరీ హ్యాపీ, లిటరలీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇన్ ప్లీజ్ నేను స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు చాలా డౌట్ఫుల్గా ఉన్నాను, ఎలా ఉంటుందో ఆడిషన్లో స్కూల్లో. అంటే స్కూల్లో ఇదే ఫస్ట్ జాయిన్ చేయడం. ముందు అంగన్వాడికి పంపించాను, అక్కడ డిసిప్లిన్ అంతగా ఉండేది కాదు. కానీ ఇక్కడ డిసిప్లిన్ ఏంటి, నిద్ర పోవడం, నిద్ర లేవడం, అంతా డిసిప్లిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది. నెక్స్ట్ తన పనులు తను తీసుకుంటుంది, తను హోంవర్క్స్ ఇచ్చారు అది తనే రాసుకుంటుంది అని చేస్తుంది. ఓవర్ పార్ట్ అయితే బాగుంది. అసలు యాక్చువల్గా నేను కూడా టీచర్ని.
బట్ 6 years వస్తుంది కానీ పిల్లలు చేయి పెట్టి రాయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళలో హ్యాండ్ అనేది ఉండదు. అది ఆ ఒక్క చిన్న పాయింట్గా కొంచెం బయటకున్నాడు. అంటే ఈ మధ్య ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఫస్ట్ ఉండేది. ఈ మధ్య ఎందుకు 50 days నుండి అంటే రాయడం అనేది ఒక భయం లాగా తయారవుతుంది. అలానే నేను చదవ అంటే ఓరల్ వరకు ఓకే. నేనైతే ఒకటే చెప్తాను, మా మదర్కి కూడా అదే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజనింగ్ మనకి ఏదైతే అదే టీచర్ మోడ్లో ఎల్ఎస్ఆర్ డబ్బులు మనకి ఎలా అయితే ఉందో లిజన్, స్పీకింగ్, రీడింగ్ ఆ 3 ఈ ఏజ్కి వాళ్ళకి ఒకే సరిపోతుంది. రిటర్న్ పార్ట్ మీద అంత ఫోకస్ పెట్టాల్సిన లేదు, కానీ కొంచెం భయపడుతుందేమో అని కొంచెం. థ్యాంక్ యూ మేడం, మీ కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పటి వరకు జూన్ బ్రిడ్జ్ కోర్స్, జూలై ఓరల్ అయ్యేది, రిటర్న్ స్టార్ట్ అయింది వాళ్ళకి. కాబట్టి మేబీ దే దట్ వన్ ఆల్సో దే ఓతాం. యూకేజీ చదువుతున్నాడు. యూకేజీలోనే జాయిన్ చేసాం బాబుని. వేరే స్కూల్లో జాయిన్ చేసాం లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్. కానీ స్కూల్కి వెళ్ళేవాడు కాదు, స్కూల్కి వెళ్ళడానికి ఏడ్చేవాడు. కానీ ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత వీడే స్కూల్కి వచ్చేస్తున్నాడు, వీడే చదివేస్తున్నాడు, వీడే రాస్తున్నాడు. ఇంకంతకన్నా నాకు ఇంకా పాజిటివిటీ ఇంకేముంటుందండి స్కూల్లో. వాడే ఫుడ్ తినేస్తున్నాడు. అసలు మేము చెప్పకుండానే స్కూల్కి వచ్చేస్తున్నాడు, చక్కగా రెడీ అయిపోతున్నాడు. ఇంతకుముందు అయితే స్కూల్లో ఏం చేసిందా అంటే టీచర్ కొట్టారనేవాడు, నేను స్కూల్కి వెళ్ళననేవాడు. ఇప్పుడు వీడే వచ్చేస్తున్నాడు, వీడే చదువుతున్నాడు. ఇక ఏంటంటే ఓరల్ యాక్టివిటీ బాగుంది, రిటర్న్ యాక్టివిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. Let's clap for the boy, very good.